ఆంధ్రప్రదేశ్ ప్రజలంతా మన ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ గురించే చర్చ నడుస్తుంది. ఏ పల్లెలో పోయినా, ఏ నలుగురు కలిసినా ఏం జరుగుతుంది, ఏం జరగబోతుంది అని చెప్పి పెద్ద ఎత్తున చర్చ నడుస్తుంది. దాన్ని బేస్ చేసుకొని మన ఎలక్షన్ కూడా జరిగింది. మేడం ఏంటి మేడం అసలు ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అంటే ఏంటి, ఎవరికి నష్టం, అసలు తీసుకురావడానికి కారణం ఏంటి, నిజంగానే ప్రజలు అంతగా భయపడుతున్నారు ఈ విషయంలో అంటే ఏం చెప్తారు? ఇద్దరికి భయపడాలి. ఎందుకంటే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అనేది అందులో కొన్ని పదాలు మార్చేసి వాళ్ళకు అనుకూలంగా రాసుకున్నారు యాక్ట్ తయారు చేసేటప్పుడు. దానివల్ల వీళ్ళకి నష్టమే. ఇప్పుడు 2 years ఎవరైతే ల్యాండ్ ఓనర్స్ ఉంటారో వాళ్ళకి ఖచ్చితంగా నష్టమే. ఎందుకంటే 2 years మీరు ఉంటారండి, మీరే అమెరికాలోనో ఎక్కడో వెళ్ళిపోయి ఉంటారు. ఉద్యోగము మీకు అది మీ పొట్ట నింపుకోవడానికి, మీ ఫ్యామిలీని పోషించడానికి మీరు ఒక ఉద్యోగం చేయాలి. 10 రూపాయలు ఎక్కడ బాగా వస్తాయో అక్కడికి మీరు వెళ్తారు. అయితే 2 ఏళ్ళకి ఖచ్చితంగా మీరు వచ్చి ల్యాండ్ చూసుకొని వెళ్ళాలి అంటే కుదరదు కదా. ఇంకొక పాయింట్ ఏంటంటే అండి, ఇప్పుడు అక్కడ మీరు యూ కెనాట్ గో ఫర్ కోర్ట్. కబ్జాలు అనేవి ఏ ప్రాంతంలోనైనా, ఏ రకంగానైనా, ఏ సంవత్సరం, ఏమంటారు, ఏ కాలంలోనైనా జరుగుతాయి. జరగవని కాదు. కానీ కోర్టులు ఎందుకు ఉన్నాయండి? న్యాయ సమీక్ష అనేది కోర్టులోనే జరగాలి. ఒక టీఆర్ఓ, ఎంఆర్ఓలు ఇప్పుడు ఎన్ని మనం మోసాలు చూస్తున్నామండి ఎంఆర్ఓల దగ్గర, టీఆర్ఓల దగ్గర. టీఆర్ఓ అంటే ఎవరండి? అక్కడ ఆ యాక్ట్లో ఇంకొక ప్రమాదకరమైన విషయం అంటే ఈ టీఆర్ఓ అనే అతన్ని పార్టీ కెన్ అపాయింట్. ఇప్పుడు ఏదో ఒక మనము నామినేటెడ్ పోస్ట్ ఉంటాయి చూడండి, ఒక కార్పొరేషన్ చైర్మన్ అనో, లేకపోతే ఏదో బోర్డు మెంబర్ అనో, మార్కెట్ యార్డ్ మెంబర్ అనో పెట్టినట్టు ఒక BA చదువుకున్నానో, బీకామ్ చదువుకున్నానో మేము నోటిఫికేషన్ ఇచ్చినాం, మేము అతను అప్లై చేస్తే మేము అపాయింట్ చేసినామని ఆ పార్టీకి సంబంధించిన వాళ్ళని వేస్తాడు. వేసినప్పుడు ఆ పార్టీలో ఉన్న ఎమ్మెల్యే ఇప్పుడు మీ భూమి ఉంది ఒక దగ్గర, మీ భూమి పక్కన ఆయన భూమి ఉంది, అరే ఇది నాకు కలిస్తే బాగుంటుంది, నాకు కావాలి ఇది అని అంటారు. మీరు లేనప్పుడు ఒక 2 నెలల లోపల మీది అతనిది అయిపోతుంది. అయినప్పుడు మీరు ఎవరిని అడగాల? పోయి ఈటీఆర్ఓనే కదా అడుగుతారు. ఈటీఆర్ఓనే ఇచ్చినప్పుడు అతనికి మీకెందుకు న్యాయం చేస్తాడు? ఇదొక. రెండవది, మీరు కోర్టుకే పోవద్దు. హైకోర్టుకు పోవాలంటే యాక్చువల్లీ అసలు ఇది ఎట్లా చెప్తున్నారో నాకు, హైకోర్టు, సుప్రీంకోర్టు అనేవి ఆర్టికల్ 226 మీద హైకోర్టు మనం వెళ్ళాలి. ఆర్టికల్ 226 ఏంటండి, మీ ఫండమెంటల్ రైట్స్ ఎక్కడైనా ఇదైనాయంటే పోవాలి. మీరు ఏ అఫీషియల్ మీకు ఏదన్నా ఒక కోర్టు నుంచి ఇంప్యూన్డ్ ఆర్డర్ వచ్చింది అంటే మీకు న్యాయం జరగలేదు అక్కడ, అప్పుడు ఆ ఆర్డర్ మీద ఆర్డర్ను క్వశ్చన్ చేస్తారు హైకోర్టులో. అట్లే ఒక పోలీస్ ఆఫీసర్ మీ మీద అన్యాయంగా ఒక FIR చేసినాడు, లేదా మిమ్మల్ని అరెస్ట్ చేయాలని చూస్తున్నాడు, అప్పుడు దాన్ని ఇది అన్యాయము అని చెప్పడం కోసం, ఆయన చేస్తున్నది అన్యాయము అని చెప్పడానికి, లేదా మిమ్మల్ని ఇల్లీగల్గా అరెస్ట్ చేసిన, అరెస్ట్ అని చూపించకుండా ఇల్లీగల్గా మిమ్మల్ని తీసుకెళ్ళినారు అంటే మీ బాడీ లేదన్నమాట, బాడీ నాట్ ఫౌండ్ కదా. హేబియస్ కార్పస్ పిటిషన్ వేయటానికి హైకోర్టుకి వెళ్ళాలి, మా మనిషిని మాకు చూపియండి అని చెప్పాలి. అట్లనే ఒక కార్పొరేషన్, మున్సిపల్ చైర్మన్ లేకపోతే మున్సిపల్ కమిషనర్, ఆయన చేయాల్సిన పని ఆయన చేయకుండా ఇంకో పని చేస్తూ ఉన్నాడు, ఇది తప్పు అని చెప్పటానికి వెళ్తాము. నీ లిమిట్ ఇదే, నువ్వు వేరే పని చేస్తున్నావు అని చెప్పటానికి హైకోర్టుకి వెళ్తాము. నీ ల్యాండ్ ఎక్కడో గ్రాబ్ అయితే హైకోర్టు ఏం చేస్తుంది అంటే, హైకోర్టు ఎందుకు పోతారు మీరు? హైకోర్టులో ఒకవేళ మీది మళ్ళీ డిస్మిస్ అయిందనుకోండి, మీరు సరైన ఎవిడెన్స్ చూపకుండా
అప్పుడు సుప్రీంకోర్టు పడుతుంది. ఆడ కూడా ఆర్టికల్ 32 మీరు మీ ఫండమెంటల్ రైట్స్ మీదే వెళ్ళాలి. హైకోర్టు అయినా సుప్రీంకోర్టు అయినా. ఫండమెంటల్ రైట్స్ అంటే మీకు కింది కోర్టుల్లో న్యాయం జరగలేదు, న్యాయం జరిపించుకోవడం మీ రైట్. ఆ రైట్ జరిపించుకోవటం కోసం వెళ్తారు. అట్లనే మిమ్మల్ని అరెస్ట్ చేయకూడదు, దానికి మీరు ఎవిడెన్స్ చూపిస్తారు హైకోర్టులో. నేను ఇంత మంచి మనిషిని, నన్ను అరెస్ట్ చేస్తున్నారు అనేదానికి వెళ్తారు. మరి ఇవన్నీ లేనప్పుడు మీరు అట్లే హైకోర్టుకు పోయి నా ల్యాండ్ ఏదో పోయిందని చెప్పి ఏం చెప్తారండి? తర్వాత ఇంకొకటి ఏంటంటే ఈ టీఆర్ఓ అనేవాడు, పోనీ ఏఎం రిటైర్డ్ ఎంప్లాయీనో పెట్టినాడు అనుకుందాం. వీళ్ళు ఆల్రెడీ ఉద్యోగాలలో ఉండగానే కరప్షన్ చేసిన వాళ్ళు అడిపోయినా కరప్షన్ చేయరండి, మీ ల్యాండ్ని చేయరా? 2 ఏళ్ళకు ఒకసారి మనము ఏదో మన మోటార్ చెడిపోతే 6 నెలలకు ఒకసారి మనము సర్వీసింగ్ చేయించుకోవాలన్నట్టు 2 ఏళ్ళకు ఒకసారి పోయి నేను బతికి ఉన్నాను, నా ల్యాండ్ ఇది అని చూపించుకోవాలంటే అది తప్పు కదా, కష్టం కదా. ఒక ల్యాండ్ కొన్నాక ఇట్ ఈజ్ యువర్ రైట్. నీ ప్రాపర్టీ రైట్ అనేది కూడా నీ ఫండమెంటల్ రైట్. టు హ్యావ్ ఏ ప్రాపర్టీ ఈజ్ హ్యావింగ్ యువర్ రైట్. మరి ఆ రైట్ని మేము తీసేస్తాం, మా దగ్గర పెట్టుకో. ఇంకా 3వ పాయింట్ అండి, ఆ యాక్ట్లో జిరాక్స్లు మీకు ఇస్తారు, ఒరిజినల్స్ వాళ్ళ దగ్గర పెట్టు. ఇందులో వాస్తవం ఏంటి మేడం? జిరాక్స్ ఇవ్వటం నిజమా లేకుంటే ప్రభుత్వం ఆలోచన ఆ టైంకి? ఒరిజినల్స్ వాళ్ళ దగ్గర ఉంచుకొని జిరాక్స్ అదే కదా వాళ్ళు అనౌన్స్ చేసింది, అందులో యాక్ట్లో ఉన్నది కూడా అదే. మీరు పోగొట్టుకుంటారనా చిన్నపిల్లల? మీరు ఇంత ప్రాపర్టీ, ఇప్పుడు ఎవరైనా ఒక ప్రాపర్టీ, ఒక ఏసీ కొన్నారనుకోండి, వారంటీ కార్డు మనం తెచ్చుకుంటామా, వేరే వాళ్ళ దగ్గర పెడతామా? మన దగ్గరే పెట్టుకుంటాం కదా. మరి వారంటీ కార్డు ఉంటేనే కదా మీరు మళ్ళీ దాన్ని ఇది తప్పు సరిగ్గా లేదని చెప్పడానికి మీకు. అట్లే ప్రాపర్టీ కొన్నప్పుడు ఆ ప్రాపర్టీ మీదే అని చూపించడానికి జిరాక్స్లు ఏముందండి, ఎక్కడైనా పుడతాయి. ఒక నాకు తెలిసి ఏపీలో ఇప్పుడు డేటా అంతా మీరు ఏం కావాలంటే అది తీసుకోవచ్చు ఏపీలో. మీకు ఇప్పుడు ఒక మనిషి పెళ్ళి, ప్రేమ, బర్త్, డెత్, ఇంకా ఏమేమి ఉంటే ఆయన బ్యాంక్ నెంబర్స్, ఫోన్ నంబర్స్, మీకేం కావాలన్నా ఆయన గురించి మొత్తం తీసుకోవచ్చు. పర్సనల్ డేటా అట్లా ఎంటర్ చేసి పెట్టి ఉన్నారు వాళ్ళు. మీకేం అక్కడ ఇప్పుడు మనకి ఇక్కడైతే ఏదన్నా కావాలంటే ఒక ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీని మనం మళ్ళీ ఎంటర్ చేస్తే మన ఫోల్డర్ ఓపెన్ అవుతుంది. అది మనం మాత్రమే చూడగలుగుతాం, వేరే వాళ్ళు చూడలేరు. కానీ అక్కడ నీ పాస్పోర్ట్ డీటెయిల్స్ కానీ, నీ ఆధార్ కార్డ్ డీటెయిల్స్ కానీ, నీ బ్యాంకు, నీకు ఎన్ని చోట్ల అకౌంట్లు ఉన్నాయి, నీ ఎప్పుడు పుట్టినావు, ఎక్కడ పెరిగినావు, నీ ఏ స్కూల్లో చదివినావు, ఎంత చదివినావు, ఎక్కడ ఉద్యోగం చేస్తున్నావు, అన్ని డీటెయిల్స్ అందులో వస్తున్నాయి. మన టీవీలో కూడా చూపించినారు కదా. మొత్తం ఈ 5 సంవత్సరాలు జరిగిందా? అంటే ఏదో ప్రైవేట్ కంపెనీకి ఇచ్చినట్టున్నారు. వాళ్ళకు సరైన అవేర్నెస్ లేదో, ఎంప్లాయీస్ లేరో, టెక్నికల్ నాలెడ్జే లేదో తెలియదు. మొత్తానికి అన్నీ ఓపెన్ ఉన్నాయి. ఎంతవరకు సేఫ్ మేడం? చాలా డేంజర్ కదండి. ఇప్పుడు నైజీరియన్స్ ఈ సైబర్ క్రైమ్స్లో నైజీరియన్స్ అనే కాదు, చాలామంది ఈ డబ్బులు కొట్టేస్తున్నారు కదండి. మనం ఒక చిన్న పొరపాటు చేస్తే మన డబ్బులన్నీ పోతున్నాయి. మరి ఆడ అన్ని డీటెయిల్స్ నీకు ఏం కావాలంటే ఆడ ఓపెన్లో పెట్టేస్తున్నారు. మీరు అది ఒక ఆంధ్రప్రదేశ్లోనే జరుగుతుందా? ఆంధ్రప్రదేశ్లోనే జరిగింది. మొన్నే తెలిసింది ఇది. అట్లనే ఈ ల్యాండ్, ఈ డాక్యుమెంట్స్ వాళ్ళ దగ్గర పెట్టుకోవటం. అసలు ప్రాపర్టీయే లేనోడికి ఇది బాగుంది అనిపిస్తుంది. వాడికి ప్రాపర్టీ ఉండదు కాబట్టి భలే చేస్తున్నారు వీళ్ళు అనుకుంటారు. ప్రాపర్టీ ఉన్న వాళ్ళకి ఆ బాధ తెలుస్తుంది. నీ డాక్యుమెంట్స్ ఒక 10 రూపాయలు పెట్టి కొన్నప్పుడు అది మనం చూసుకుంటే కదండి ఆ కాగితం మనకి తృప్తి. ఇంకోటి ప్రధానంగా నడిచింది కూడా మా పాస్ పుస్తకాల మీద మీ ఫోటో ఏంటి? అవును, రాజముద్ర ఉండాలి, ప్రభుత్వ రాజముద్ర ఉండాలి, మీ ఫోటో. ఇదైతే కరెక్టేనండి. కాస్త ఎమోషనల్ బాగా ఇది ఎక్కువ మందికి. అంటే ఎందుకంటే సొంత భూమి అంటే సమానం. ఎలక్షన్స్ అయిపోయినాయి కాబట్టి చెప్పుకోవచ్చు.
యాక్చువల్లీ అయితే అండి ఏ సీఎము ఇదేమి రాజ్యాలు కాదు, రాజ్యాలన్నీ పోయినాయి. ఇప్పుడు అందరూ ఓపెన్గా మాట్లాడుతున్నారు ఈ విషయం. మనము డెమోక్రసీలో ఉన్నాము. 5 ఏళ్ళకు ఒక సీఎం మారుతాడు. మారడానికే ఎలక్షన్స్ పెట్టింది. ఒక్కరే ఉండటానికి ఎలక్షన్స్ ఎందుకండి? ఇంత డబ్బులు ఎందుకు ఖర్చు పెట్టటము? గమ్మున ఆయనే ఉండిపోతే అయిపోతుంది కదా. ఆయనే ఉంటే ఇంకా మన జీవితం అంతా ఈయనే మనకు దిక్కు అనుకుంటే ఆయన ఫోటో వేసుకోవచ్చు, తప్పేం లేదు. రోజు దండం కూడా పెట్టుకోవచ్చు. కానీ మనకు మళ్ళీ 5 సంవత్సరాల తర్వాత ఆయన కర్మగాలో మన కర్మగాలో మారుతారు అనుకోండి. ఈ పాస్బుక్లు ఏం చేయాలా? చించి పొయ్యిలో పెట్టుకొని కూడా పనికిరావు. అంతే కదా? అంతే కదా మేడం. మరి అంటే వచ్చినప్పుడంతా మీరు ఫోటోలు వేసి మాకు ఇస్తూ ఉంటారా? మాకెందుకండి ఇది నిజంగా ఇదే కొన్ని యూజ్లెస్ పనులు. మనం ఏమనలేము ఇంకా. ఓకే, నాట్ కామెంట్. కానీ ఎక్కువ మంది అయితే ఇది ఇప్పుడు భయపడుతున్నారు, చాలా భయపడుతున్నారు. ఇప్పుడు ఇంతవరకు సెంట్రల్ గవర్నమెంట్ కూడా ఎప్పుడు ఇంత ధైర్యం చేయలేదని. కానీ ఇది సెంట్రల్ గవర్నమెంటే తీసుకొని వచ్చింది అని చెప్పి వినిపిస్తున్నమాట. నీతి ఆయోగ్ ల్యాండ్ టైటిలింగ్ అనేది ఒక యాక్ట్కి కొన్ని టర్మ్స్ అండ్ కండిషన్స్ అవి ఎట్లా ఉండాలి అనేది ఒక ఏమంటారు ఒక ఫార్మేట్ చేసి రూపకల్పన చేసి ఇచ్చిందండి. అవన్నీ వీళ్ళు మార్చేస్తున్నారు వీళ్ళకు అనుగుణంగా. అది ఒరిజినల్గా ఉన్నది వేరు. మరి ఇంత జరుగుతున్న కేంద్ర ప్రభుత్వం ఏం చేస్తుందంటే యాక్చువల్లీ ఇది వచ్చింది ఎలక్షన్ కోడ్ స్టార్ట్ అయినాక కదండి, ఎలక్షన్ అనౌన్స్ అయినాక కదండి. పైలట్ ప్రాజెక్ట్ స్టార్ట్ చేశారు. పైలట్ ప్రాజెక్ట్ కాదు, ఫస్ట్ అసలు ఒక్కసారి అది కూడా కొన్ని నెలల కిందటే అనుకుంటా, మ్యాక్సిమం 23rd ఎండింగ్లో ఎప్పుడో ఇంట్రడ్యూస్ చేస్తున్నాం అన్నారు. అప్పుడు చాలామంది అబ్జెక్ట్ చేసినారు, కోర్టులకు పోయినారు. అది జరుగుతుంది. అంత తొందరగా దీన్ని ఇంప్లిమెంట్ చెయ్యరు అనుకున్నారు. ఇంకా జరగదు, ఇంత లోపల ఎట్లా ఎలక్షన్స్ వస్తాయి, గవర్నమెంట్ మారవచ్చు అనే ఉద్దేశంతో కొంతమంది అట్లా అనుకున్నారు. చదువుకున్న వాళ్ళకి ఒక విధంగా అర్థమవుతుంది, చదువుకోలేని వాళ్ళకి ఒక విధంగా అర్థమవుతుంది. ఇక్కడ ఏంటంటే బయట బాగా చర్చ నడిచింది ఏంటంటే చదువుకున్న వాళ్ళు మిడిల్ కొంతమంది ఏంటంటే ఈ భూములను రేపు తాకట్టు పెట్టిపోతున్నారు, దీని మీద కూడా అప్పులు తెచ్చి అంటే అది మనకు తెలీదండి. పెడతాడా సాధ్యమైనది పెట్టచ్చు, పెట్టాలనుకుంటే దానికే ఉంది. అన్నీ ఆయన చేతి జరిగినప్పుడు మనం ఇంకా దాన్ని మన ఒరిజినల్స్ అన్నీ వాళ్ళ దగ్గర ఉన్నప్పుడు దానికి ఒక కార్పొరేషన్ ఒకటి ఫామ్ చేసేసి మా కార్పొరేషన్లో ఇన్ని ఒరిజినల్ పాస్బుక్లు ఉన్నాయి, ఒరిజినల్ బుక్స్ డాక్యుమెంట్స్ ఉన్నాయి, ఇవన్నీ పెట్టేద్దాం. మీరు అనేది ఫైనల్గా ఒక గందరగోళ వాతావరణంలో అయితే ఉన్నారు. గందరగోళం అనేం కాదండి, నాకు తెలిసి ప్రజలకు తెలుసు అండి. మీరు అనుకుంటున్నారు కానీ చదువుకున్న వాళ్ళు ఒక రకం, చదువుకున్న వాళ్ళు ఒక రకం అని. నిజానికి చదువుకున్న వాళ్ళకే తెలివి లేదండి. చదువుకున్న వాళ్ళే చాలామంది ఇంత దూరం ఆలోచించలే. చదువుకున్న వాళ్ళు చాలామంది క్వశ్చన్ చేస్తున్నారు, భయంతో ఏం జరుగుతుందని ఎంక్వైరీ చేస్తున్నారు. వాళ్ళు బాగానే వాళ్ళకి అవగాహన ఉందండి. ఏండ్ల కొద్దీ వాళ్ళ తాతలు తండ్రులు వచ్చి ఇచ్చిన ఆస్తి కదా, ఇన్నేళ్ళు లేనిది కొత్తగా ఇదేంది అనేది వాళ్ళకు ఉంటుంది. మనకంటే ధైర్యంగా వాళ్ళే బాగా మాట్లాడగలుగుతారు. మాట్లాడినారు కూడా ఈ మధ్య విన్నా నేను, కొంతమంది క్వశ్చన్ కూడా చేస్తున్నారు. సో ఫైనల్గా మీరు చెప్పండి సార్, ఏదైనా మనం తీసుకున్న నిర్ణయం బట్టే మన డెసిషన్ బట్టి ఉంటుంది. ఏదైనా అంటే ప్రాపర్టీ కొనాలి కానీ ఎంక్వైరీ చేసుకున్న తర్వాతే లీగల్గా ఎటువంటి సమస్యలు ఎదుర్కోకుండా ఉంటాం. లేదు ఏదో గుంపొత్తుగా వెళ్ళి కొన్నామంటే మటుకు ఎక్కడోసారి ఎదుర్కొని పోతాం. అంటే యాక్చువల్గా ఏంటంటే ప్రాపర్టీ కొనేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ప్రతి వాళ్ళకి ఇప్పుడు మనం చెప్తున్నాం ప్రచారంలో. ఈ ప్రోగ్రామ్ ద్వారా ఎవరైనా కనుక ఆల్రెడీ అంటే కమిట్ అయిపోయి తర్వాత రిజిస్ట్రేషన్లు కాక ఇలాంటివి ఏమన్నా ఉండి ఎట్లా చేయగలగవా, అలాంటి వాళ్ళకి సహాయపడాలా అన్న దానికి మనం ఇవాళ పునాది వేసాం. అలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే మీకు ఛానల్ ద్వారా అప్రూవ్ అయితే మళ్ళీ అగైన్ మేడంని ఇన్వైట్ చేసి మనం దానికి ఒక పరిష్కారం ఎంత అంటే న్యాయపరంగా ఎలాంటి పరిష్కారం ఇవ్వడానికి వీలవుతుందని ఒక పాయింట్ మీద మనం చర్చిస్తున్నాం. ఇక రెండోది వచ్చేసి ఇప్పుడు మీరు అన్నట్టుగా అటైనా ఇటైనా సరే
ఈ ఉన్న టైటిల్ డీడ్స్ అవి ఉన్నాయి. టైటిల్ డీడ్ ఉన్నా కూడా దాని పూర్వపురాలని కూడా మనం తెలుసుకోవాలి. ఎంతవరకు అది స్ట్రెంత్ అది కరెక్ట్ ఉంది, మన పేరున ఉన్నంత మాత్రాన మేడం చెప్పిన డాక్యుమెంటేషన్ ఒకటి మన పేరున ఉన్నంత మాత్రాన ప్రాపర్టీ మంది అనుకోవడం అంటే ఒక్క సేల్ డీడ్ ఒక్కటి చూసి మనం చెప్పలేం. కాబట్టి ఆ ట్రీ అంతా కూడా మనం పరిగణలోకి తీసుకుని మన అందరం కూడా ఓకే వీఆర్ హ్యాపీ, ఈ ప్రాపర్టీ మన పేరునే ఉంది, అది చట్ట ప్రకారంగా కూడా మన పేరునే ఉంది అని అనుకుంటే బాగుంటుంది. సో ఫైనల్ మీరు చెప్పండి మేడం, హైదరాబాద్ ఇంత డెవలప్మెంట్ ఇంత వేగంగా అభివృద్ధి చెందుతుంది, రేపు హైదరాబాద్ వరల్డ్లో ఏ ప్లేస్లో ఉండబోతుందంట? మరి ఇప్పుడు చర్చించుకుంది ఎక్కువ హైదరాబాద్ గురించి, హైదరాబాద్ చుట్టుపక్కల ప్రాంతాల గురించి. వరల్డ్లో చెప్పలేను కానీ ఇండియాలో అయితే ఫస్ట్ ప్లేస్లో ఉంటుందండి. అది ఎన్ని సంవత్సరాలు పట్టచ్చు? ఇంకా ఎన్ని సంవత్సరాలు? యాక్చువల్లీ ఇది చాలా ముందుకు ఉందండి. నాకు తెలిసి మెట్రోపాలిటన్ సిటీస్లో హైదరాబాద్ బెటర్ అనుకుంటున్నాను నేను. ఇప్పుడు మనకి చెన్నై, బెంగళూరు ముందు బాగుండే, కానీ ఇప్పుడు వాటిని దాటి ముందుకు వచ్చేసింది హైదరాబాద్. ఇంకా మనకు నాకు హైదరాబాద్ లాంటి సిటీ ఇండియాలో ఇంకెక్కడుందండి? లేదు. ఈ క్లైమేట్ కావచ్చు, క్లైమేట్ కానీ ఏదైనా, ఈవెన్ మీరు ఢిల్లీ కూడా చూడండి, ఢిల్లీ కంటే కూడా హైదరాబాద్ బాగుంటుంది. ఇండస్ట్రీస్కి కానివ్వండి, ఒక మ్యాన్ పవర్ కానివ్వండి, వాటర్ ఫెసిలిటీ కానివ్వండి, ఏదైనా నాకు తెలిసి నెంబర్ 1 పొజిషన్లో ఉన్నట్టే. ప్రతి ఒక్కరికి సొంత ఊరు, సొంత ఇల్లులా ఉంటుంది ఇది. అది కూడా భూముల రేట్లు కూడా విపరీతంగా పెరుగుతున్నాయి. మరి ఎటు దారి తీసే అవకాశం ఉంది? అది ఎప్పటి నుంచో ఉందండి. కానీ నేను అనుకోవటము ఇంకా మీదట అంత కబ్జాలు ఉండకపోవచ్చు, కబ్జాలు లాంటివి హైదరాబాద్లో ఉండకపోవచ్చు అని అనుకుంటున్నాను. కొంచెం ఆర్గనైజ్డ్గా గవర్నమెంట్ ఏదైనా. అంటే గతంతో పోల్చుకుంటే కేసులు పెరిగాయా తగ్గాయా? ప్రస్తుతం అయితే హైదరాబాద్లో తగ్గినాయండి. షూర్. ముందు కోర్ట్స్, సివిల్ కోర్ట్స్ ఫుల్ ఉండేది, ఇప్పుడు చాలా మటుకు తగ్గింది. ఇప్పుడు అన్ని కేసులు ఫైల్ అవ్వట్లేదు. ఓకే, మోసాలు తగ్గించేశారు. కొంచెం తగ్గినట్లే అనుకుంటున్నాను. కొంత అవేర్నెస్ అయితే వచ్చింది బాగా. ఈ సంవత్సరం అయితే చాలా తక్కువ అన్నారు ఫైలింగ్. ఓకే. 8-9 months నుంచి, లాస్ట్ అక్టోబర్ నుంచే ఫైలింగ్ తగ్గింది అని అన్నారు. అది బహుశా కేసులు తగ్గి ఉండొచ్చు, ప్రాబ్లమ్స్ కూడా తగ్గి ఉండొచ్చు. అంటే ఎక్కువ మంది ఎవరు అంటే ఎక్కువ మోసపోతుంది? మిడిల్ క్లాస్ పీపులా లేకుంటే? ఎక్కువ మిడిల్ క్లాసే వాళ్ళు ఎక్కువ కేసులు చిన్న చిన్న ప్రాపర్టీస్ కొనుక్కునే వాళ్ళు. చిన్న అని కాదు, చిన్నదైనా పెద్దదైనా వాళ్ళకి ఏంటంటే పాపము ఉన్నదంతా తెచ్చి అక్కడ పెట్టేస్తారు, నమ్మేస్తారు, తొందరగా ఏదో ఒక ప్రాపర్టీ అక్వైర్ చేయాలనుకుంటారు. అనుకున్నప్పుడు వాళ్ళని నమ్మించడం చాలా ఈజీ. బుట్లో పడుతున్నారు, ఈజీ పడిపోతున్నారు. దానివల్ల నంబర్ ఆఫ్ పీపుల్ మిడిల్ క్లాస్ అండి, తర్వాత అప్పుడప్పుడే కొత్తగా ఉద్యోగాలకు వచ్చిన వాళ్ళు, వీళ్ళంతా చాలా ఇబ్బందులు పడుతున్నారు. వీళ్ళే కొంచెం జాగ్రత్త పడాలండి. చూద్దాం, కొంతమంది అయినా మార్పు వస్తారని మనం కూడా కోరుకుందాం. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ వెరీ మచ్.